అందరికి వందనాలండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అని ఒక మంచి వాక్యాన్ని దేవుడు మా కోసం రాసి ఉన్నారండి. ఇక్కడ ఏమని ఉందంటే, చిన్నపిల్లలారా అంటున్నాడు. అంటే దేవుడు మా తండ్రిగా ఉండి నా చిన్నపిల్లలారా అని ప్రేమతో పిలుస్తున్నాడు. చిన్నపిల్లలారా, నా కుమారుడా, నా కుమారతి, చిన్నపిల్లలారా అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలారా అని ఎందుకు చెప్తున్నారంటే, చాలాసార్లు మాలో పరిపక్వము అనేది చాలా తక్కువ ఉంది. పరిపక్వం అనేది చాలా తక్కువ. అంటే దేనిని మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా తొందరపడి ఏదో ఒకటి చేసేయడం, అటువంటి పరిపక్వం లేని పరిస్థితిలో ప్రతి ఒక్కరు ఉన్నాము. కాబట్టి దేవుడు కొన్నిసార్లు మిమ్మల్ని నన్ను చిన్నపిల్లలారా అని చెప్పేసి ప్రేమతో పిలుస్తున్నాడు. చిన్నపిల్లలారా అని చెప్పేసి ఏమంటున్నాడంటే, మీరు దేవుని సంబంధులు. వేరే విధంగా చెప్పాలంటే, మనమందరము దేవుని వంశము, దేవుని చెందిన వారము అని అర్థం. దేవునికి చెందిన వారముగా మనము ఉన్నాము. దేవునికి చెందిన వారము అంటే పరిస్థితికి చెందిన వారము కాదండి, కష్టానికి చెందిన వారము కాదండి, ఈ లోకానికి చెందిన వారము కాదండి. మీరు దేవునికి చెందినవారు. కాబట్టి దేవుడు మీతో తప్పకుండా ధైర్యమిచ్చి మాట్లాడి తోడుగా ఉండి నడిపించడానికి ఉన్నారు. ఎందుకంటే మీరు దేవునికి చెందినవారు. ఎలా దేవునికి చెందినవారుగా మారిపోయారంటే, ఒకరోజు యేసు ప్రభువా, నన్ను రక్షించు, నా పాపాన్ని నువ్వే తీసుకొని నా కొరకు ప్రాణమిచ్చి నా కొరకు ప్రాయశ్చిత్తం చేసి మరణించి ఉన్నావు, నువ్వే నా రక్షకుడు అని మనసు పూర్తిగా ఎప్పుడు మనం విశ్వసించామో అప్పుడు దేవుని చెందిన వారముగా మారిపోయాము. అంటే ఒక్కసారి మారిపోయిన తర్వాత మరలా దేవుని చెందిన వారము కాదు అని చెప్పడానికి లేదు. మీరు దేవుని చెందిన వారే. ఎందుకంటే మీరు దేవుని కుటుంబములో చేర్చబడి ఉన్నారు. కుమారుడు కుమార్తెలుగా మిమ్మల్ని దేవుడు చేర్చుకుని ఉన్నారు. కాబట్టి మరలా దాన్ని మార్చడానికి లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో ఆ విషయాన్ని చూడగలుగుతున్నాము. ఇక్కడ ఏమని ఉంది? మీరు దేవుని సంబంధులు, మీరు దేవుని చెందినవారు. గుర్తించుకోండి, మర్చిపోకండి. మీరు దేవునికి చెందినవారు. వ్యక్తికి చెందినవారు కాదండి, ఒక జాబ్కి చెందినవారు కాదండి, ఒక బాస్కి చెందినవారు కాదు. మొట్టమొదటిగా అతి ప్రాముఖ్యంగా మీరు దేవునికి చెందిన వారుగా ఉన్నారు. తరువాత అదే వాక్యంలో మీలో ఉన్నవాడు ఒక మంచి పదం అండి. మీలో ఉంటున్నవాడు, మీలో ఉండబోతున్నవాడు అని రాయలేదు. మీలో ఉన్నవాడు అంటే మీలో ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నాడు. మీలో విశ్వసించి ఉన్న ప్రతి ఒక్కరిలో దేవుడే నివాస స్థలముగా తీసుకొని నివసిస్తున్నాడండి. మీలో దేవుడు నివసిస్తున్నాడు, మీలో దేవుడు ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి, దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనీసం ఒక
ఒకసారి చూస్తే బాగుండదు అని చెప్పేసి ఈ లోకములో పరిగెడుతున్నాడు. అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు అని చెప్పేసి పరిగెడుతున్నారు. అయితే ఇక్కడ మన దేవుడు ఎలా చెప్తున్నాడంటే మనలో ఉన్నాడు అని చెప్పుకుంటున్నాడు. దేవుడు మనలో ఉన్నాడు, మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. చాలా గొప్ప విషయం అండి. అన్నిటిని సృష్టించిన సృష్టికర్త, కరుణిస్తున్న దేవుడు, ప్రేమిస్తున్న దేవుడు, మిమ్మల్ని నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి క్షణము మీకోసం నా కోసం ఆయన ఆలోచిస్తున్న దేవుడు మాలో ఉన్నాడు. మన నుంచి విడిచి వెళ్ళిపోవడానికి లేదు, మనలోనే ఉన్నాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు విమోక్షణం దినము వరకు మనలోనే ఉన్నాడు అని ఎఫెసీయుల పత్రిక 4:30 చూడగలుగుతున్నాం. కాబట్టి మీలో ఉన్నవాడు దేవుడు, గొప్పవాడు. ఇక్కడ ఏమని ఉంది? మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అని రాసి ఉంది. అంటే చాలాసార్లు ఈరోజు ఏంటి ఇన్ని సమస్యలు ఉన్నాయండి, చాలా గొప్పగా అనిపిస్తుందండి, కనిపిస్తుందండి, అది ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఇది ఏం చేయాలో, అది ఏది చేయాలో అని చెప్పేసి మనం అంటే సమస్యలని బట్టి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాము, ఎక్కువగా మాట్లాడుకుంటున్నాము. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే సమస్యల గురించి మీరు గొప్పగా మాట్లాడకండి, నీలో ఉన్న నేను గొప్పవాడు కాబట్టి నేను ప్రతి కార్యాలని చూసుకోగలిగే బలము, శక్తి నాలో ఉంది కాబట్టి నేనే గొప్పవాడు. సమస్య కాదు, పరిస్థితి కాదు. కాబట్టి నేను గొప్పవాడు అన్నది మీరు ఎరిగి ఉండుడి అని చెప్పేసి దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నారండి. కాబట్టి మీలో నాలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి ఆయన గొప్పతనాన్ని మీరు ధ్యానించండి. ఆయన ఎంత గొప్పవాడు అన్నది మీరు తెలుసుకోండి. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన గుణాలు, లక్షణాలు చాలా గొప్పది. కాబట్టి ఆయన గొప్పతనాన్ని మీరు ప్రతిరోజు ధ్యానించి ముందు కొనసాగండి. సమస్యలు, కష్టాలు అన్నిటినీ దేవుడు తీరుస్తారు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు చెప్తున్నాడండి. దేవుడు మీలో ఉన్న దేవుడు గొప్పవాడు, ఆయన గుణాలు గొప్పది, ఆయన గొప్ప కార్యాన్ని మీ ద్వారా సాధించడానికి ఉన్నారు. కాబట్టి సమస్యల గురించి, ఈ లోకంలో ఉన్న కష్టాలు, వేదనల గురించి మీరు గొప్పగా మాట్లాడకండి, దాని గురించి ధ్యానించకండి. దేవుని వాక్యము, దేవుని గుణాలు, లక్షణాలు దాని గురించి మీరు ధ్యానించి ఆయన గొప్పతనాన్ని ప్రతిరోజు మీరు చూసి దేవునిలో మీరు ఎదగాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.